ఈరోజు ప్రజలు తలదించుకునేటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనం. దేశ ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకునేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అనేటువంటి. మిగిలినటువంటి పోలీస్ అధికారులు కూడా ఇది ఒక గుణపాఠంగా మీరు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, ముఖ్యమంత్రి కొడుకు చెప్తా ఉన్నాడు, గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ఎవరి మీద కేసు పెట్టమంటే వారి మీద కేసు పెట్టడం, మా సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టడం, స్టేషన్లు తీసుకొని వెళ్ళి కొట్టడం, వాళ్ళని చిత్రహింసలు పెట్టడం. మీరు లా అండ్ ఆర్డర్ని కాదు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు చెప్పినటువంటి ఆర్డర్ను మాత్రమే మీరు పాటిస్తూ ఉన్నారు. వారు ఏం ఆదేశాలు ఇస్తే ఆ పనులు చేస్తూ ఉన్నారు. మీరు కూడా సినిమా పోలీసుల్లా తయారైపోయారు. మీరు చేస్తున్నటువంటి ఈ అన్యాయాలకి, ఈ హత్యలకి ప్రధాన ముద్దాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. A1గా చంద్రబాబు నాయుడుని పెట్టాలి, ఈ రాష్ట్ర హోంమంత్రిని పెట్టాలి. ఈరోజు ఏదో మీరు స్థానికంగా ఉన్నటువంటి సిఐ మీద ఒక కేసు రిజిస్టర్ చేశాం అని చెప్పి మీరు చేతులు దులుపుకునేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఇది కేవలం ఒక సిఐ చేసేటువంటి కార్యక్రమం కాదు. స్థానికంగా ఉన్నటువంటి సిపి కానీ, ఆ పైన ఉన్నటువంటి డీజీపీ కానీ, డిపార్ట్మెంట్ చూస్తున్నటువంటి హోంమంత్రి కానీ, వీరందరినీ కూడా నడిపిస్తున్నటువంటి లోకేష్ కానీ, పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, వీరందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ హత్యకి వీరందరూ కూడా కారణం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఇది ప్రభుత్వ హత్యగానే చూడాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఒక ఐజీ స్థాయి అధికారిని తీసుకొని వచ్చి, ఒక ఐజీ స్థాయి అధికారి విజయవాడ సిపిగా ఉంటే, ఆయన సబార్డినేట్గా ఉన్నటువంటి ఒక ఎస్పీని, ఈస్ట్ గోదావరి ఎస్పీని తీసుకొని వచ్చి మీరు ఆయన మీద ఎంక్వైరీ చేస్తారా? ఏం రిపోర్ట్ వస్తుందండి? ఏం వాస్తవాలు బయటకు వస్తాయండి? అందుకనే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లిని ఓదార్చి ప్రభుత్వాన్ని నిలదీస్తూ తక్షణమే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిగితే తప్ప వాస్తవాలు బయటికి రావు, చివరికి ఆ తల్లికి ఆ బిడ్డ తాలూకా బూడిదన్నా కనీసం చేతికి రాదు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఒక జంగిల్ రాజుని ఈరోజు రాష్ట్రంలో నడుపుతూ ఉన్నారు. గతంలో బీహార్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని, వాటిని మించినటువంటి పరిస్థితుల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని వచ్చారు. మీరు చెప్తారు గడిచినటువంటి 2 సంవత్సరాల్లో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి. ఇటువంటి లా అండ్ ఆర్డర్ని చూస్తే ₹1 పెట్టుబడి కాదు కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పెట్టులు పట్టుకొని రాష్ట్రం వదిలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఈరోజు తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఈ స్థాయిలో దిగజారిపోయినటువంటి ప్రభుత్వం పైపెచ్చు తీసుకొని వచ్చి ఆ యువకుడి మీద సరే 1-2 కేసులు ఉండొచ్చు, చంపేటువంటి అధికారం ఎవరిచ్చారు? చంపినటువంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళి కాల్చేటువంటి హక్కు ఎవరిచ్చింది మీకు? కనీసం బూడిద కూడా మిగల్చకుండా వీటన్నిటిని కూడా తొలగించేటువంటి హక్కు ఎవరిచ్చారు మీకు? నిన్న హోంమంత్రి గారు చాలా గొప్పగా చెప్తా ఉన్నారు వారి పత్రికా సమావేశంలో, 2 సంవత్సరాలు మా విజయాలని చెప్పి. 70,000 సీసీ కెమెరాలు రాష్ట్రంలో పోలీస్ శాఖ కొత్తగా ఏర్పాటు చేశామని చెప్పి. తీయండి కృష్ణలంక తాలూకా టోటల్ రా ఫీడ్ అంతా కూడా, సీసీ కెమెరాల తాలూకా ఫీడ్ అంతా తీయండి. మే 9వ తారీఖు నుంచి మొన్నటి వరకు జరిగినటువంటి ఫీడ్ అంతా కూడా బయట తీసి ప్రజల ముందు పెట్టండి. సాయి కృష్ణ ఎప్పుడు తీసుకొచ్చారు? సాయి కృష్ణని ఎలా కొట్టారు? సాయి కృష్ణ